ఫ్రెండ్స్ టెక్నోస్ 2103కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జనవరి 28, 2026, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఫస్ట్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ సంబంధించి రూమర్స్ ప్రకారం అయితే ఇది ఫిబ్రవరి 25వ తారీఖు లాంచ్ అవుతుంది. S26 అల్ట్రా, S26, S26 ప్లస్ 3 ఫోన్స్ అయితే వస్తున్నాయి. అల్ట్రా మోడల్లో ఈ ప్రైవసీ స్క్రీన్ కూడా ఉంటుంది. అంటే మనం చూస్తేనే స్క్రీన్ కనిపిస్తూ ఉంటుంది. సైడ్స్ నుంచి చూస్తున్న వాళ్ళకి స్క్రీన్ అయితే కనిపించదు. ఇప్పుడు చాలా మంది ప్రైవసీ స్క్రీన్ గార్డ్స్ కూడా వేయించుకుంటూ ఉన్నారు, ఎందుకంటే అవతల వాళ్ళకి మన స్క్రీన్ కనిపించకుండా. సో ఇది డైరెక్ట్ ఇన్బిల్డ్ నాకు తెలిసి ఫోన్లో అయితే ఉండొచ్చు S26 అల్ట్రాలో. దీంతో పాటు ఈ ఫోన్ ని స్మార్ట్ ఫోన్ లాగా వీళ్ళు టీచ్ చేయట్లేదు. స్మార్ట్ ని కొట్టేసి AI ఫోన్ లాగా వీళ్ళు చెప్తున్నారు. అంటే AI ఇంకా వీళ్ళు నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తా ఉన్నట్లుగా హింట్ అయితే ఇస్తున్నారు. అసలు ఏమేమి చేంజెస్ చేస్తారు ఇవన్నీ మనం వెయిట్ చేయాలి. ఫిబ్రవరి 25th వరకు వెయిట్ చేస్తే అప్పుడు మనకు దీని గురించి డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే సామ్సంగ్ నుంచి F సిరీస్ ఫోన్ ఒకటి వస్తుంది. ఫిబ్రవరి మిడిల్లో అట్లా రావచ్చు. ఇది F సిరీస్లో సామ్సంగ్ గెలాక్సీ F70eగా ఇది రావచ్చు. మీడియాటెక్ ప్రాసెసర్తో, మీడియాటెక్ 7300 ప్రాసెసర్తో రావచ్చు. ఇదో ఫోన్ కూడా సామ్సంగ్ టీచ్ చేస్తోంది. ఏ ఫోన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంకొక ఫోన్ గురించి ఇక్కడ మాట్లాడాలి. చైనాలో రీసెంట్గా లాంచ్ అయింది. అండ్ ఈ ఫోన్ 30,000 ఫోన్స్ వీళ్ళు తీసుకొచ్చారు స్టాక్లోకి, అన్ని అయిపోయినాయి. దీని పేరు వస్తే ఫోన్ ది జెట్టి నుబియా M153. దీని స్పెషల్ ఏంటంటే ఇది కంప్లీట్ AI ఫోన్. ఇప్పుడు సామ్సంగ్ AI ఫోన్ అని చెప్తుంది కదా, సామ్సంగ్ లో మనం ఇప్పుడు ఏదన్నా మాట్లాడాము అది నోట్స్ లో యాడ్ చేయమంటే అది యాడ్ చేస్తుంది. ఇట్లా క్రాస్ యాప్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఇది దీనిలో స్పెషల్ ఏంటంటే ఈ ఫోన్లో కంప్లీట్ AI మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది మనం ChatGPT ఇట్లాంటి మీరు యూస్ చేస్తుంటే ఏజెంట్ అని చెప్పి ఫీచర్ అయితే ఉంటుంది. అదే మనకి మొత్తం కంట్రోల్లో తీసేసుకుంటుంది. కీబోర్డ్ కానీ మౌస్ కానీ మనం కమాండ్ ఇచ్చాం అనుకున్న దానికి మొత్తం అదే కంట్రోల్ తీసుకొని ఏదైనా కోడింగ్ చేస్తాం, దానిలో ఏమో తప్పులు ఉన్నాయి సరి చేయమంటే ఆటోమేటిక్గా అదే సరి చేసేస్తూ ఉంటుంది. సో ఇట్లా ఇప్పుడు ఫోన్కి అయితే ఇచ్చారు వీళ్ళు. దీనికోసం వీళ్ళు బైట్ డాన్స్ ఉంటుంది కదా టిక్ టాక్ వాళ్ళది, వాళ్ళు ఒక AI తయారు చేశారు, డుబావ్ AI అని చెప్పేసి. ఈ జెట్టి ఫోన్లో వీళ్ళు AIని ఇంటిగ్రేట్ చేశారు అనమాట. సో ఇది ఎలా పనిచేస్తే ఒకసారి చూడండి, మీకే అర్థం అవుతుంది. I want McDonald's. Order a Big Mac, fries, and a Coke for delivery to my place. Just use my DoorDash address. సింపుల్గా అర్థమైపోయి ఉంటుంది మీకు. ఏదైనా ఆర్డర్ పెట్టాలి మనం ఏం చేస్తాం, వెళ్ళిపోయి స్విగ్గీలోకి ఎక్కడికో మొత్తం ఎత్తుక్కొని ఆర్డర్ పెడతాం కదా. జస్ట్ మనం కమాండ్ ఇస్తే ఆటోమేటిక్గా మొత్తం అదే కార్ట్లోకి యాడ్ చేసేసి పేమెంట్ పేజ్ దగ్గర ఆగుతుంది. ఇది ప్రతి చోట చేయొచ్చు మీరు. ఓన్లీ ఇది ఒకటే నేను చూపించింది. మీరు ఏదైనా కమాండ్ ఇవ్వండి, మొత్తం పనులు అదే చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి దీనివల్ల మైనస్ ఏంటంటే ప్రైవసీ, మన ప్రైవసీ మొత్తం పోతున్నట్లే. సో మొత్తం చూసుకుంటూ ఉంటుంది కాబట్టి ఎవ్రీథింగ్ దానికి యాక్సెస్ అయితే ఉంటుంది మన ఫోన్లో ప్రతి ఒక ఇన్ఫర్మేషన్కి. సో ఇట్లాంటి కొద్దిగా మనకి మైనస్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ మైనస్ అయ్యే వాటి గురించి కూడా ఒక చిన్న న్యూస్ కూడా ఉంది. దీని కంటిన్యూషన్ అది కూడా చెప్తాను, ఎలాగో మీకు అర్థమైతే. ఈ ఫోన్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు ఓన్లీ 30,000 ఫోన్స్ ఎక్స్పెరిమెంట్ పర్పస్ తీసుకొచ్చారనమాట. అంటే కంప్లీట్ గా ఎక్కువ యూనిట్స్ తయారు చేయలేదు. మిడ్ 2026లో ఇంకో మోడల్ తీసుకొస్తారంట దీనిలో, సెకండ్ జనరేషన్. సో దాన్ని ఇంకా ఎక్కువ తీసుకొస్తానంటే జెట్టి చెప్తుంది. నెక్స్ట్ మనం AI గురించి మాట్లాడదాం. AI గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, AI మనకి రివర్స్ ఎలా కొట్టిద్దా అని చెప్పేసి మొత్తం ఇన్ఫర్మేషన్ దానికి ఇస్తే దాని గురించి ఒక న్యూస్ అయితే ఉంది. బ్లేనీ ఆండర్సన్ అని చెప్పేసి ఈమె డేటింగ్ కోచ్. ఈమె కోచింగ్ ఇస్తుంటది. ఎవరైనా మీరు అబ్బాయి అయితే అమ్మాయిని ఎలా పడేయాలి, అమ్మాయి అయితే అబ్బాయిని ఎలా పడేయాలి, ఒకవేళ ఇద్దరు కలిసి మీరు డేటింగ్కి వెళ్ళారనుకోండి ఒకరితో ఒకళ్ళు ఎలా బిహేవ్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి, అట్లా కోచింగ్ ఇస్తారనమాట. పెద్దానికి ఇప్పుడు కోచింగ్ అయితే ఉండాలి. దీనికి కూడా కోచింగ్ అయితే ఉంటుంది. తన క్లయింట్ 25 years అమ్మాయి వెళ్ళింది డేటింగ్కి. అవతల సైడ్ ఒక 40 years అబ్బాయి అయితే వచ్చాడు. ఇద్దరు ఒక రెస్టారెంట్లో కలిశారు. అండ్ అతను ప్రతిదానికి ChatGPTని అడుగుతున్నాడు. ChatGPTని అడిగి ఇక్కడ రెస్టారెంట్లో ఏది బాగుంటుంది, ఏది ఆర్డర్ పెట్టమంటావు, ఏ కాక్టైల్ బాగుంటుంది, ఏ ఫుడ్ ఆర్డర్ పెడదాం, ఈ ఫుడ్ ఆర్డర్ పెడితే అమ్మాయికి నచ్చిద్దా లేదా, ఇవన్నీ క్వశ్చన్స్ ChatGPTని అడుగుతా ఉన్నాడు. ఈ అమ్మాయికి ఆల్రెడీ అమ్మాయి కోచ్గా తీసుకుంది కదా, ఆ డేటింగ్ కోచ్ ఈ అమ్మాయికి ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంది. ఈ అమ్మాయి అతను అడిగింది, ఎందుకు నువ్వు ప్రతిదీ ChatGPT మీద డిపెండ్ అవుతున్నావు, మరి ఎక్కువగా డిపెండ్ అవుతున్నావు ChatGPT మీద అంటే, ChatGPT నాకు ఫ్రెండ్ లాంటిది, ఏదడిగినా సమాధానం చెప్తా ఉంటుంది అండ్ అది చాలా బాగా ఉపయోగపడుద్ది, కావాలని నువ్వు కూడా ట్రై చేయని చెప్పేసి మనోడు ఫోన్ తీసుకొని అమ్మాయికి ఇచ్చాడు. ఈ అమ్మాయి సరే అని ఫోన్ తీసుకొని ఒకటే క్వశ్చన్ అడిగింది. ఎవరికి తెలియని విషయం, నాలో నీకు ఏం నచ్చిందని చెప్పేసి క్వశ్చన్ అడిగింది. ChatGPT ఏమనుకుంది, ఈ అబ్బాయి అడుగుతున్నారు, అయితే ఫోన్ ఓనర్ ఉన్నారు అతనే అడుగుతున్నారు అనుకొని సమాధానం చెప్పింది. ఏం సమాధానం చెప్పిందంటే, నువ్వు నీ భార్యని పిల్లల్ని చాలా బాగా చూసుకుంటావు, అది నాకు చాలా బాగా నచ్చింది నీలో అని చెప్పేసి ChatGPT సమాధానం చెప్పింది. అప్పుడు ఈ అమ్మాయికి అర్థమైంది ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, పిల్లలు కూడా ఉన్నారని చెప్పేసి. ఎవరు ఇరికిచ్చారు ఇక్కడ, ChatGPT ఇరికిచ్చింది. ఏఐకి మన ఇన్ఫర్మేషన్ ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు ఇస్తే బెటర్ అనమాట. ప్రతి దాన్ని దానితో షేర్ చేసుకోవడం, పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకుంటే ఎట్లనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ సేవ్ అయింది ఎవరంటే చక్కగా ఈ అమ్మాయి సేవ్ అయిపోయింది. ఎందుకు సేవ్ అయిందంటే కోచ్ వల్ల. నెక్స్ట్ వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ద డే చూసుకుంటే TCL 32" ఫుల్ HD QLED టీవీ జస్ట్ 10,000 రూపాయలకు వస్తుంది. దీని మీద యాక్సిస్ బ్యాంక్ మీద 2,973 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. వాళ్ళ డీల్స్ మీరు చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఉంటాయి లింక్స్, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇక్కడ కూడా ప్రొడక్ట్ ట్యాక్స్ కొన్ని డీల్స్ అయితే ఉంటాయి, ఇక్కడ నుంచి కూడా మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకు ఒప్పో నుంచి ఒప్పో K సిరీస్ ని టీచ్ చేస్తుంది. K సిరీస్ అంటే వీళ్ళు ఎక్కువ
హడావుడి చేసేది బిల్ క్వాలిటీ అన్నమాట. కింద పడేయడం, వాటర్లో పెట్టడం, వాటర్ జెట్స్ పెట్టుకోవడం ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, ఇట్లాంటివన్నీ ఈ సిరీస్కి అన్నమాట సొంతం. దీనిలో 2 ఫోన్స్ అయితే వస్తాయి, ఒప్పో K15, K15X 2 ఫోన్స్ అయితే వస్తాయి. 20,000 రూపాయల లోపు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డీసీఎస్ చెప్పిన ప్రకారం చూస్తే చాలా కంపెనీస్ ఇప్పుడు ప్రో మ్యాక్స్ పేర్లతో ఫోన్లు తీసుకొస్తాయి అని చెప్పి చెప్తున్నాడు. ఆల్రెడీ షామీలో వచ్చేసింది 17 Pro Max అని చెప్పి, హువావేలో కూడా ప్రో మ్యాక్స్ సిరీస్ ఒకటి వచ్చేసింది. ఇట్లా ఇప్పుడు ఓవి అని చెప్పి టీచ్ చేస్తున్నాడు. ఓవి అంటే ఒప్పో కానీ లేకపోతే OnePlus కానీ ఏదైనా ఒక దానిలో తెలిసి ప్రో మ్యాక్స్ అయితే వస్తాయి సిరీస్. వి అంటే ఆబ్వియస్లీ వివోలో కూడా ఈ ప్రో మ్యాక్స్ సిరీస్ అయితే రావచ్చు. చాలా కంపెనీస్ ఇప్పుడు ప్రో మ్యాక్స్ సిరీస్లో ఫోన్లు వస్తాయి, ఎందుకంటే ఐఫోన్ చాలా పాపులర్. ఐఫోన్ 17 Pro Max, సో వాటికి మ్యాచ్ అయ్యేటట్టు ఉంటాయి అనమాట. సో పబ్లిక్ కూడా వాటిని కొద్దిగా ఫ్లాగ్షిప్ ఫోన్స్ లాగా అనుకుంటారు కదా. యాపిల్ పెట్టిందంటే పేరు, వీళ్ళు కూడా ఆ పేరు పెట్టారంటే ఆబ్వియస్లీ ఫ్లాగ్షిప్ ఫోన్. నెక్స్ట్ దగ్గరికి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే కౌశిక్ అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ చాలా మంది అడిగారు. 60,000 రూపాయల లోపు మోటరోలా సిగ్నేచర్ తీసుకోవాలా, వివో X200T తీసుకోవాలా? ఒకవేళ మీరు స్లిమ్ ఫోన్ కొద్దిగా చూడడానికి ప్రీమియం ఉండాలి, క్యారీ చేయడం ఈజీగా ఉండాలి, సో అట్లాంటి వాటిని ఇష్టపడే వాళ్ళైతే మాత్రం అప్పుడు మీకు మోటరోలా సిగ్నేచర్ సెట్ అయింది. లేదు మీరు కొద్దిగా బ్యాటరీ లైఫ్ ఎక్కువ కావాలి, ఇంకా కెమెరాస్ ఇంకా బెటర్ ఉండాలి, ఎందుకంటే X200Tలో మీకు జైజ్ పార్ట్నర్షిప్ ఉంటుంది, అండ్ ఇంకా మీకు T-Star కోటింగ్ ఉంటుంది, లెన్స్ కి ఫిల్టర్స్ ఉంటాయి, చాలా కెమెరా ఫీచర్స్ చాలా ఉంటాయి అనమాట. సో ఇట్లాంటివన్నీ మీకు కావాలనుకుంటే X200T సెట్ అవుతుంది. మంచి బ్యాటరీ లైఫ్ కూడా కావాలి అనుకుంటే. రెండిట్లో మీరు గేమ్స్ ఆడుకోవచ్చు, కానీ మరి కంప్లీట్ గేమింగ్ ఫోన్స్ అయితే కావు ఇవి. జస్ట్ జనరల్గా అయితే ఆడుకోవచ్చు, క్యాజువల్గా అయితే ఆడుకోవచ్చు. రెండింటిని బట్టి మీరు నిర్ణయించుకోవాలి సిగ్నేచర్ తీసుకోవాలనుకుంటున్నారో X200T తీసుకోవాలి. నెక్స్ట్ జియో హాట్స్టార్ మామూలు బాంబు పేల్చలేదు. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఫిబ్రవరిలో T20 వరల్డ్ కప్ వస్తుందా, తర్వాత IPL అందరూ ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి క్రికెట్ లవర్స్ అందరూ మామూలు బాంబు వేయలేదు. ప్లాన్ రేట్లు భయంకరంగా పెంచారు. మనకి జియో హాట్స్టార్ నార్మల్గా ఎంత కాస్ట్ ఉంటుంది, 1499 రూపీస్ ఉంటుంది ప్రీమియం మనం తీసుకుంటే. 1 year ఎట్లాంటి యాడ్స్ లేకుండా మనం చూడవచ్చు. ఇప్పుడు దీన్ని ఏకంగా 700 రూపాయలు పెంచారు. 2,199 రూపాయలు అయిపోయింది ఈ ప్లాన్ కాస్ట్. దీనిలో మనం 4 డివైసెస్ అయితే కనెక్ట్ చేయొచ్చు. అండ్ కొత్త ప్లాన్స్ కూడా కొన్ని యాడ్ చేశారు మొబైల్స్ కోసం. మొబైల్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు కాబట్టి 1 month ప్లాన్ యాడ్ చేశారు అనమాట. 1 month ప్లాన్ 79 రూపీస్కి 720pలో మీరు చూడొచ్చు. 1 డివైస్కి మాత్రం పర్మిషన్ ఉంటుంది. 2 డివైస్ కావాలంటే మాత్రం సూపర్ అనో ప్లాన్ తీసుకొచ్చారు. 2 మొబైల్ ఫోన్స్లో మీరు చూడొచ్చు, 1080p క్వాలిటీలో చూడొచ్చు. ఇది 149 రూపీస్ ఉంటుంది మంత్కి. ఇట్లా 2 ప్లాన్స్ అయితే యాడ్ చేశారు. కొంతమంది సూపర్ యాన్యువల్ ప్లాన్ కూడా తీసుకుంటూ ఉంటారు. 899 రూపీస్ పెడితే మనకి ఫుల్ 1 year వచ్చేది, 1080pలో చూడొచ్చు, యాడ్స్ వచ్చాయి, కాకపోతే 2 డివైస్ కనెక్ట్ చేయొచ్చు. దీని మీద కూడా కాస్ట్ 200 రూపాయలు పెంచారు. ఇప్పుడు ఈ ప్లాన్ కాస్ట్ వచ్చేసరికి 1,099 రూపీస్ అయింది. సో మొత్తం ఓవరాల్గా అయితే జియో హాట్స్టార్ ప్రైజెస్ అయితే పెంచేశారు. మామూలు బ్యాడ్ న్యూస్ కాదు ఇది క్రికెట్ లవర్స్కి, ఎందుకంటే దానిలో చూసేది మెయిన్ క్రికెటే, మిగతా అంత పట్టించుకోరు. నెక్స్ట్ మనకి గోవా ఐటీ మినిస్టర్ రోహన్ గారు చెప్పిన ప్రకారం చూస్తే వీళ్ళు ఈ సమావేశాలు ఉంటాయి, అసెంబ్లీ సమావేశాలు, దీనిలో ఈ టాపిక్ తీసుకొస్తామని చెప్పారు. 16 ఏళ్ళలో పిల్లలు ఈ సోషల్ మీడియా యాప్స్ యూజ్ చేయకుండా బ్యాన్ చేసే విధంగా మేము కూడా ఆలోచిస్తున్నట్లుగా చెప్తున్నారు. ఇది అసెంబ్లీలో డిస్కషన్ కూడా చేస్తాము, ఎందుకంటే పిల్లలు ఇప్పుడు ఆడుకోవడం కానీ ఇట్లాంటివి ఏమి లేవు, డైరెక్ట్ మొబైల్కి బానిసలు అయిపోతూ ఉన్నారు సోషల్ మీడియాకి. సో వాళ్ళని కొంచెం మనం పాత జనరేషన్కి తీసుకోవాలంటే 16 yearsలో పిల్లలకి బ్యాన్ చేస్తే మంచిది అన్నట్లుగా చెప్తున్నారు. మరి చూడాలి అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో గోవా గవర్నమెంట్. బెంగళూరులో ఏం జరుగుతుందంటే చాలా మంది చిన్న స్టార్ట్అప్ కంపెనీస్ ఇట్లాంటి ఉంటాయి, వాళ్ళకి ఆఫీస్లో ఉండవు కాబట్టి కేఫుల్లో పోతున్నారు. కేఫుల్లోకి పోయి ఒక చిన్న కప్పు 1/2 కాఫీయో టీయో ఆర్డర్ పెట్టుకొని గంటలు కూర్చొని మీటింగ్లు అయితే ఏర్పాటు చేసుకుంటున్నారు అక్కడ. సో దీన్ని వీళ్ళు ఖండించారు. మొత్తం రెస్టారెంట్లో, కాఫీ షాపుల్లో మీటింగ్స్ ఉండకూడదు, అక్కడ నో మీటింగ్స్ అన్నట్లుగా బోర్డింగ్ పెట్టేసి, ఒకవేళ మీరు గంట కంటే ఎక్కువ మీటింగ్ అంటే మీరు ఫుడ్ ఆర్డర్ చేసి ఒక గంట కంటే ఎక్కువ ఉన్నారనుకోండి, ఎవ్రీ 1 hourకి 1000 రూపాయలు ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తా ఉన్నట్లుగా బోర్డులు పెట్టేస్తున్నారు. కాఫీ షాపుల్ని కంపెనీ మీటింగ్స్ వాడేస్తా ఉన్నారు. మనం కూడా చేసాం చాలాసార్లు, ఎందుకంటే ఎవరో ఒకరు కలవడానికి వస్తూ ఉంటారు కదా మన కంపెనీస్ నుంచి. మనం కూర్చోడానికి ఇక్కడ ఉన్న చిన్న ఆఫీస్ కాబట్టి నాకు కూర్చోడానికి కానీ రూమ్ కానీ ఏమి ఉండదు. వాళ్ళు ఉన్న ప్లేస్కి వెళ్తాం, ఏదైనా కాఫీ షాప్ కానీ ఏదైనా రెస్టారెంట్ కానీ అక్కడికి వెళ్ళిపోయి కూర్చొని ఇట్లనే గంటలు కాకపోతే 2 కప్పుల కాఫీ ఆర్డర్ పెడతాం, 1/2 అయితే ఆర్డర్ పెట్టాం. ఇట్లనే మీటింగ్లు జరుగుతూ ఉంటాయి అనమాట. కామన్ ఇది, దీనికి కూడా మీరు ఎట్లా చేస్తే ఎట్లా చెప్పండి రెస్టారెంట్ ఓనర్స్. ఈ ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు ఉంది న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. రీసెంట్ వీడియోస్ మన ఛానల్ వచ్చిన చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తూ ఉంటాయి. X200T వీడియో కూడా ఉంది, మన ఇక్కడ కార్డ్స్లో వస్తుంది, చెక్ చేయొచ్చు. అండ్ మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కదా, ప్రొడక్ట్ సెలవు. బాయ్.